UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ మనీ కోట్స్ అనే సిరీస్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో చాలా బాగా మనకు రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. ఇవాళ కూడా మనం అలాంటి ఒక కోట్ గురించి మాట్లాడుకుందాము. ఆ కోట్ వచ్చేసి ఏంటంటే, ధనికులనే భావన కావాలంటే విచ్చలవిడిగా ఖర్చు చేయండి, నిజంగా ధనికులు అవ్వాలంటే లేని డబ్బు ఖర్చు చేయకండి. ఒకసారి దీని గురించి చెప్పండి సార్. బ్యూటిఫుల్. ఇక్కడ పాయింట్ మనకి చూస్తే కనుక చాలా మంది ఈ ధనికులు అవ్వాలి, ఐఎమ్ రిచ్ పర్సన్, ఐఎమ్ రిచ్ పర్సన్ అని చెప్పి ఫీలింగ్ ఒకటి. దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే నేను రిచ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు, రెండు నువ్వు నిజంగా రిచ్ అవ్వటం ఒకటి, రిచ్ అనే ఫీలింగ్ ఒకటి. ఇప్పుడు అదే చూడండి, మీరు నిజంగా రిచ్ అయిన వాళ్ళు లైక్ మార్క్ జుకర్బర్గ్ కానీ, లేకపోతే స్టీవ్ జాబ్స్ కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ ఒక గ్రే టీషర్టు, బ్లాక్ ప్యాంటు, అంటే ఒకటే కలర్ డ్రెస్ వేసుకుని, అంటే ఈ గ్యాజెట్స్ హంగామా గ్యాజెట్స్ ఏమి లేకుండా, దే లివ్ వెరీ సింపుల్. ఎస్, అట్లానే వాళ్ళు రిచ్ కాదా? దే ఆర్ రిచ్, రైట్. కొంతమంది దానికి వాళ్ళు మంచి రోలెక్స్ వాచ్లు పెట్టుకుని, 10 lakhs 20 lakhs వాచ్లు పెట్టుకుని, షూస్ ఒక 10-20,000 1,00,000-1,50,000 షూస్ పెట్టుకుని, బ్యాగ్స్, షర్ట్స్, దిస్ ఇస్ ఒక రకమైన షో ఆఫ్ ఉంటుంది. సో వీళ్ళు రిచ్ కాదా? ఉన్నారు, కాదు, రిచ్ కనిపిస్తున్నారు బట్ రియల్ గా కదా. ఇప్పుడు ఒక మార్క్ జుకర్బర్గ్ తో పోల్చుకుంటే ఈ షో ఆఫ్ చేసే వ్యక్తి చాలా పూర్, కాకపోతే చూపించుకుంటున్నాడు, రిచ్ అయితే చూపించుకుంటున్నాడు, కానీ అతను నిజంగా రిచ్ అయ్యింది చూపించుకోవట్లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చెప్పే ఈ కొటేషన్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీకు ఫీలింగ్ మాత్రం కావాలి. అప్పుడు ఉన్న డబ్బులను ఖర్చు పెట్టు. బ్రాండెడ్ వస్తువులు కొనుక్కో, గ్రాండ్గా 5-star హోటల్లో స్టే చేస్తూ ఉంటే, పెద్ద కారు తీసుకో, బ్రాండెడ్ కారు తీసుకో, హై ఎండ్ కారు తీసుకో, హై ఎండ్ డ్రెస్సింగ్స్ అయ్యి షో ఆఫ్, జనాలు పిలిచి పార్టీలు ఇస్తుండో, అది చేస్తుండే ఎవ్రీథింగ్ బిగ్ బ్రాండ్ కాస్ట్లీ చేస్తూ ఉంటే you'll feel rich. I'm rich. కానీ are you really becoming rich? దట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే, కానీ ఏమైతుంది, అది ఆ ఫీలింగ్ మటు క్రియేట్ చేస్తుంది. ఐఎమ్ రిచ్ అనే ఫీలింగ్ మటు క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్లియర్గా అర్థం చేసుకోవాలి, నీకు రిచ్ అనే ఫీలింగ్ కావాలా, నువ్వు నిజంగా రిచ్ కావాలా? రిచ్ అనే ఫీలింగ్ కావాలంటే నీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి, పక్క నుంచి అప్పు తీసుకొచ్చి కూడా ఖర్చు పెట్టు. you'll feel rich for that point of time. Whereas అది ఇట్స్ ఓన్లీ ఇల్యూజన్, ఒక భ్రమ. కొంతకాలం మాత్రం ఉంటుంది. ఆ భ్రమ ఎప్పుడైతే అప్పులలో ప్రెషర్ వస్తుందో ఆ భ్రమ పోతుంది అనమాట. సో నిజంగా ధనికుడు అవ్వాలంటే, రెండో పార్ట్ ఆఫ్ ది కోట్ ఏంటంటే, నిజంగా ధనికుడు అవ్వాలంటే నీ దగ్గర లేని డబ్బు ఖర్చు చేయదు. నీ దగ్గర లేని డబ్బు ఖర్చు చేస్తున్నా, అప్పు చేసి చేస్తున్నావు. అవును, లేని డబ్బు ఖర్చు పెట్టంటే ఏం లేదు, అప్పు చేసి చేయడమే. సో అప్పు చేసి చేయకపోతే అప్పుడు నువ్వు నిజంగా రిచ్ అవుతావు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు నిజంగా రిచ్ అవ్వటం ఒక ఆస్పెక్ట్, రిచ్ అనే ఫీలింగ్ కలిగి ఉంటే ఒక ఆస్పెక్ట్. సో ఈ ఫీలింగ్ కలిగి ఉండటం అనేది, ఐ వాంట్ టు ఫీల్ రిచ్ అనేది ఒక లో లెవెల్ మెచ్యూరిటీ ఉన్న స్థాయిలో అది ఒక మోటివేషన్ని, ఇంపాక్ట్ని కలిగిస్తుంది. కానీ వెన్స్ యు ఆర్ రియలీ గోయింగ్ రిచ్, ఇది చూపించుకోవటం అనేది ఏంటంటే, ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. నా దగ్గర ఉంది, అదే చూపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుంటుంది అన్నాడు. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే, ఒకసారి ఆ స్టేజ్కి రీచ్ అయిన తర్వాత యు విల్ నాట్ ఫీల్ లైక్ షోయింగ్ ఇట్ ఆఫ్. ఈవెన్ మన వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఎప్పుడో కొన్న 3 bedroom ఫ్లాట్లో, ఎప్పుడో కొన్న కార్లో, ఈ డ్రైవ్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఎ డ్రైవర్. అండ్ ఆయనకి చాలా కంపెనీస్, ఎయిర్లైన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అయినా సరే ఎకానమీలో ట్రావెల్ చేస్తాడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే, దే నో వాట్ దే హ్యావ్. వాళ్ళకి ఏముందో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏముందో మిగతా వాళ్ళకి కూడా తెలుసు. చూపిస్తేనే ఉన్నది అని చూపించాల్సిన పని లేదు, అవసరం లేదు. సో ఏంటంటే, అట్లా చూపించాలి లేదా ధనికులు అవ్వాలన్న ఫీలింగ్ కావాలి అంటే విచ్చలవిడి ఖర్చు పెట్టాను. అంటే ఎక్కడ లెఫ్ట్ రైట్ సెంటర్ వాడు ఎక్కడ దొరికితే అక్కడ నీ దగ్గర ఉన్న డబ్బులు, లేని డబ్బులు, అవతల నుంచి యువత నుంచి అప్పులు చేసి మొదలు ఖర్చు పెట్టాడు. కాదు, నాకు ఫీలింగ్ అది కావాల్సింది. ఐ వాంట్ రియలీ బికమ్ రిచ్. నేను నిజంగా రిచ్ అవ్వాలి అనుకుంటే కనుక లేని డబ్బు, అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, లేని డబ్బు ఖర్చు పెట్టడం మానే. లేని డబ్బు అంటే అప్పు తీసుకొచ్చి మరి షో ఆఫ్ చేయడం మానే. అప్పు తీసుకొచ్చి షో ఆఫ్ చేయడం మానేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే, అక్కడి నుంచి ఆ పార్ట్ అప్పు చేసి మరీ షో ఆఫ్ చేయకుండా మానేశాడు అంటే
అప్పుడు ఈ షో ఆఫ్ చేయటం మీద ఏంటనేది సైకలాజికల్గా ఒక షిఫ్ట్ వస్తుంది. ఎస్. సో ఇట్స్ బేసిక్ స్టెప్ అనమాట. ముందు అప్పు చేయకుండా అప్పు చేసి షో ఆఫ్ చేయను, ఇట్స్ ఎ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మీద నిలబడ్డ వ్యక్తికి ఏంటంటే అప్పుడు మెల్లిమెల్లిగా అవును మన దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఖర్చు పెట్టి షో ఆఫ్ అవసరమా అని నెక్స్ట్ లెవెల్లో థాట్ వస్తుంది. అది జాగ్రత్తగా తను ఆలోచించడం మొదలు థర్డ్ లెవెల్ ఏమవుతుందంటే అసలు ఇంకోటి చూపించాల్సిన అవసరం ఏంటి, నాకున్నది నాకు తెలుసు చాలు, నాకున్నది నాకు తెలుసు కదా, ఆడకిడి తెలియాల్సిన పని లేదు కదా అని థర్డ్ లెవెల్ వస్తుంది. ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి ఇది టోటల్ మొత్తం ఈ మొత్తం షోనే ఈ సినిమా మొత్తం వాళ్ళకి ఏం పడతాం, ఈ గేమ్లో ఏం పడతాం. దాట్స్ ద పీక్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్ అనమాట. ఆ మెచ్యూరిటీ లెవెల్కి రీచ్ కావాలంటే ముందు నీ దగ్గర బయట నుంచి తీసుకొచ్చే డబ్బులు ఆపి, బయట నుంచి తీసుకొచ్చి అప్పు చేసి మరీ షో ఆఫ్ చేయడం అనేది ఆపేయటం మొదలు పెడితే దెన్ యూ కెన్ స్లోలీ ఎస్కలేట్ ది అదర్ 3 steps. ఓకే. మిగతా 3 steps ఆటోమేటిక్ ఎక్కి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే యూ డోంట్ ఫీల్ లైక్ నాకు ఒక తెలిసిన ఆయన ఉండేవారు, ఒక కాలేజీ చైర్మన్. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అండి. ఇంటూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. నార్మల్ ఒక ఇన్నోవా ఉండేది ఆయనకి, ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడు ఆయన. ఒకసారి నేను ఆయన కారు నాకు తెలుసు, ఒకసారి ఏదో పని ఉండాలి ఇంటికి వెళ్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఆశ్చర్యపోయింది నేను, 100 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాడు. ఆయన ఒకటే మాట, అల్టిమేట్గా రాజశేఖర్ ఇప్పుడు నీకు ఎన్ని గదులు ఇల్లు ఉన్నా నువ్వు పడుకునేది ఒకే గదిలో ఒకే మంచం మీద, దట్స్ ఫైనల్. ఎన్ని కార్లు ఉన్నా, హై ఎండ్ కార్లు ఉన్నాయి, లో ఎండ్ కార్లు ఉన్నాయి, అఫ్ కోర్స్ నీకు కొంచెం కంఫర్ట్ అనేది చూసుకోవాలి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అల్టిమేట్గా నువ్వు రోల్స్ రాయిస్లో వెళ్ళినా, ఇన్నోవాలు వెళ్ళినా వెళ్ళేది అక్కడికే, వెళ్ళేది అదే రోడ్డు మీద. సో కొంచెం కంఫర్ట్లో తేడా ఉంటుందేమో కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ రియలీ వర్త్ ఆఫ్ క్రోర్స్. అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ఏం చేస్తావు, డబ్బులు అక్కడ జామ్ అయిపోతాయి. అది నువ్వు ఇంకోళ్ళకి చూపించుకోవాలి అనే విషయానికి తప్పితే నిజంగా నీకేమైనా ఎక్స్ట్రాడినరీ కంఫర్ట్ ఇస్తుందా అంటే నాకేం కనిపించలేదు. నేను అవన్నీ కొనేసి అవన్నీ చూసేసి వాటిలో దమ్ లేదని చెప్పి వదిలేసి నౌ ఐఎమ్ సెటిల్ టు ఇన్నోవా, షాక్ ప్రూఫ్, లీక్ ప్రూఫ్, ఏదైనా ఆ ప్రూఫ్లన్నీ నాకు కంఫర్టబుల్గా ఉంది. మా డ్రైవర్ నడిపిస్తాడు, నేను పడుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సరే. నేను పడుకుని వెళ్ళిపోయినా కానీ నాకు కుదుపులు తెలియదు, కంఫర్టబుల్గా ఉంది. బస్ 2 bedroom ఫ్లాట్, నేను మా ఆవిడ ఉంటాను ఇంకో బెడ్రూమ్, గెస్ట్ వస్తే ఇంకో బెడ్రూమ్, పిల్లలు ఎవరి దాన్ని సెటిల్ అయిపోయారు. ఈ మాత్రం దానికి హడావిడి హంగామా అవసరం లేదు నాకు. దెన్ ఐ రియల్లీ దిస్ ఇస్ హౌ పీపుల్ హ్యావ్ టు థింక్. ఇలాగే ఆలోచించాలి జనాలు. దెన్ దట్ మేడ్ ఏ గ్రేట్ రియలైజేషన్ అనమాట. అంటే సంపాదించడం అనేది దాని వెనక పిచ్చెక్కిపోవడం ఒక ఎత్తు, దాన్ని 10 మందికి చూపించాలని ఆరటం ఇంకో ఎత్తు, అసలు ఇవన్నీ అంటున్న స్టేజ్కి పైకి వెళ్ళిపోవడం అనేది అల్టిమేట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. చాలా బాగా చెప్పారు సార్. అసలు డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ అందులో ఇలాంటి లెవెల్స్ కూడా ఉంటాయని ఇవాళ మీరు చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క స్టేజ్లో ఈ లెవెల్స్ మీరు చెప్పినట్టు రియలైజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసము మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.